మహాభారత యుద్ధంలో ఎంతో మంది వీరులు భయపడి వెనకడుగు వేశారు. కానీ ఈ 16 సంవత్సరాల అభిమన్యుడు మాత్రం తన ముందు చావుంది అని తెలిసా కూడా ముందడుగు వేశాడు. కౌరవ సైన్యం మొత్తం పోరాడిన ఈ అభిమన్యుడిని ఏం చేయలేకపోయారు. లాస్ట్ కి ఇతన్ని చంపడానికి అవనీతి యుద్ధం చేయాల్సి వచ్చింది. అసలు స్టోరీ ఏంటి అంటే, కౌరవ సైడ్ ఉన్న ద్రోణుడు పద్మవ్యూహం రచించాడు. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించేది ముగ్గురు మాత్రమే: అర్జునుడు, కృష్ణుడు కొడుకైన ప్రద్యుమ్నుడు. అర్జునుడు ఇంకా కృష్ణుడు యుద్ధం చేస్తున్నాడు. ప్రద్యుమ్నుడేమో యుద్ధంలో పాల్గొనలేదు. ఈ పద్మవ్యూహంలో 7 సర్కిల్స్ లాగా సైనికులు ఉంటారు. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించి లోపడిపోవడం అసాధ్యం అనే చెప్పచ్చు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో పాండవ సైన్యాన్ని చూసి అభిమన్యుడు, నాకు లోపలికి పోవడం తెలుసు కానీ బయటకి రావడం తెలియదు అన్నాడు. ఇక పద్మవ్యూహంలో అడుగుపెట్టిన అభిమన్యుడు వేటాడే సింహంలాగా యుద్ధం చేశాడు. దాంతో భయపడ్డ కౌరవ వీరులందరూ కలిసి అభిమన్యుడిని చంపేశారు. ఇంకా చెప్తూ పోతూ చాలానే ఉంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఈ వీడియోకి 1000 లైక్ చేస్తే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను.